బండి సంజయ్ గారికి సరిగ్గా సమాజం మీద అవగాహన లేదు. ఆయన ఆరోపణ ఏంటిది? మటన్ షాపులు కటికోలు కొట్టాలంటారు. కటికోలు అనేది వాళ్ళు ఎవరంటే హిందువులు కదా. హిందూ సమాజంలో ఉన్నటువంటి నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకు మాంసం కొట్టేది కటిక వాళ్ళు. మరి ముస్లిం సమాజంలో ఎవరు కొట్టాలి? మన మూడు రాజ్యాలు మనవి. హైదరాబాద్లో ముస్లిం రాజ్యం, హైదరాబాద్ కాకుండా మిగతా హిందూ సమాజం మందంతా హైదరాబాద్ కాకుండా. ఇక్కడ నుంచి గిరిజనులు, ఆదివాసీలు వాళ్ళకు సమాజం. ఇక్కడ 3 సమాజాలకు 3 రకాల వాళ్ళు ఉంటారు. అటుగురు కొట్టేవాళ్ళు, మంగళ పని చేసేవాళ్ళు, సాగల పని చేసేవాళ్ళు, డప్పు కొట్టేవాళ్ళు, చెప్పులు కుట్టించేవాళ్ళు, ముస్లిం దాంట్లో కూడా ఉంటారు. ఈ పని మొత్తం వాళ్ళు చేస్తారు. ఈ పనిని హిందూ సమాజంలో మాదిగలు, మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, బట్టల షాపు, పద్మశాలి వీళ్ళు చేస్తారు. మరి ఇదే పనిని వీళ్ళకి ఎవరు చేస్తారు? లంబాడీస్ లో కూడా ఈ 5 పనులు చేసే వాళ్ళు ఉన్నారు. బంగారం పని చేస్తారు లంబాడీస్, తెలుసా? ఓకే. డప్పు కొడతారు, పెళ్ళిళ్ళు చేస్తారు. ఈ వ్యవస్థ వాళ్ళకు ఉంది. ఆయనకు అర్థం కాక బండి సంజయ్కి మాంసం కొట్టాలి కటికోలు అంటాడు. ఆయన తెలుస్తుంది ఇదంతా. ఎందుకు కటికోళ్ళు మనం ఎందుకు తింటామంటే వాళ్ళ దగ్గర, ముస్లింల దగ్గర అంటే మనము నిజాం నుంచి వచ్చినాం కదా, హలాల్ మనం ఇష్టపడతాం మనం, అవునా కదా? హలాల్ చేయండి, హలాల్ చేయాలంటారు. అదంతా మనం అట్లా వచ్చింది అలవాటు. సో ఆ సమాజాలు వేరు. ఒకవేళ కటికోళ్ళకి రావాల్సిన హక్కుని ఎవరన్నా కాదంటారా? ఒకవేళ నిజంగా వాళ్ళకే రావాలి, ఇది అంక ఖచ్చితంగా వాళ్ళకే రావాలి. అంటే వాళ్ళకే రావాలి, అంతే కదా. ఇన్ని కావాల్సిన అన్న వాళ్ళం అదేందని తప్పు పడతాం.